బనకచెర్లపై వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకునుంది. బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో చేయాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. అందుకు 50,000 కోట్లు అంచనాలు రెడీ చేసింది. ఇందులో భాగంగా ముందు పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బరాజు ఎగువన దామలూరును వరకు నీటిని తరలించనున్నారు. అలాగే హరిశ్చంద్రపురం దగ్గర సాగర్ కుడి కాలువలోకి నీరు తరలిస్తారు. దీనికి సంబంధించి పాత డిపిఆర్ టెండర్ రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే కొత్త టెండర్లు పిలవనుంది. బనకచెర్లపై వెనక్కి తగ్గింది ఏపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకునుంది. బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో అమలు చేయాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. అందుకు 50,000 కోట్ల అంచనాలను రెడీ చేసింది. ఇందులో భాగంగా ముందు పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బరాజు ఎగువన దామలూరును వరకు నీటిని తరలించనున్నారు. అలాగే హరిశ్చంద్రపురం దగ్గర సాగర్ కుడి కాలువలోకి నీరు తరలిస్తారు. దీనికి సంబంధించి పాత డిపిఆర్ టెండర్ రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే కొత్త టెండర్లు పిలువనుంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టు పైన ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, దీనిపైన ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ప్రియ, ఓవరాల్ గా బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదట్లో అంటే పోలవరం గోదావరి ఉదయ జలాలు ఏదైతే ఉన్నాయో వాటిని రాయలసీమకు తరలించాలన్న ప్రధాన ఉద్దేశంతో బనకచెర్ల దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి. ఇది ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అవుతుందని సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో పదే చెప్పారు. అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే అసలు గోదావరిలో వృధాగా పోతున్న నీటికి సంబంధించి లెక్కలు ఏమున్నాయి, ఎన్ని టీఎంసీలు పోతుందో ఏంటో అనేది ఒక బ్రహ్మ పదార్థంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృధా జలాలను ఏ రకంగా వినియోగించుకుంటుంది అని ఆయన అబ్జెక్షన్ ప్రభుత్వం తరఫున వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర జల సంఘానికి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇంకా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు రాలేదు. డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఒక సమగ్ర నివేదిక తయారు చేయాలి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ టెండర్లు కూడా లాస్ట్ డేట్ ముగిశాయి. మరి ఎన్ని టెండర్లు వచ్చాయన్న దాని మీద స్పష్టత లేదు. కానీ టెండర్లని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే అభ్యంతరాలను, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని పోలవరం నల్లమల సాగర్, అంటే ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు దగ్గరగా ఉన్న నల్లమల సాగర్కి పోలవరం నుంచి గోదావరి జలాలు వృధాగా ఏదైతే పోతున్నాయో నల్లమల సాగర్లో స్టోరేజ్ చేసి అవసరమైతే అక్కడి నుంచి బనకచెర్లకు తరలించేలాగా, అంటే అటు తెలంగాణకి అభ్యంతరం లేకుండా ఎన్ని నీళ్లు వినియోగించుకుంటున్నామో ఒక డీటెయిల్ గా లెక్క చెప్పి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్, అంటే పోలవరం బనకచెర్ల ప్లేస్ లో పోలవరం నల్లమల సాగర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్రానికి కూడా ఆల్రెడీ నివేదిక సమర్పించింది. ఎందుకంటే ఓల్డ్ టెండర్లు పనిచేయవు కాబట్టి, ఎందుకంటే అవి బనకచెర్లకు సంబంధించిన డిపిఆర్ టెండర్లు కాబట్టి వాటిని రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త టెండర్లు పిలవడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే దీని మీద ఇంకా ఇంజనీరింగ్ నిపుణులు వీళ్లతో సమగ్ర అధ్యయనం చేసి గోదావరి జలాలు ఎన్ని వృధాగా పోతున్నాయి, వరదలు వచ్చిన టైంలో ప్రధానంగా ఎన్ని ఉన్నాయి, రాయలసీమ ప్రాంతానికి కానీ అటు ప్రకాశంలో వెలుగొండ ప్రాజెక్టు కానీ నీళ్లు అందించాలంటే ఓవరాల్ గా ఏం చేయాలనే దాని మీద డీటెయిల్డ్ గా రేపు నవంబర్ 3వ వారంలో దీనికి సంబంధించి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ నివేదికలన్నీ తయారు చేసిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, మళ్లీ ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు ఇవన్నీ చూడటం, కేంద్ర జల సంఘం పర్మిషన్స్, వీటన్నిటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పరంగా ముందుకెళ్లే నిర్ణయంతో ఉంది. ఏదైనప్పటికీ కూడా అన్ని ప్రాంతాలకి నీళ్లు అందించాలి. ప్రధానంగా రాయలసీమలో నీటి కొరత ఉంటుంది కాబట్టి రాయలసీమకు ప్రధానంగా నీళ్లు అందించే ఉద్దేశం, ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి అక్కడ నీళ్లు అందించే ఉద్దేశంతో ఈ కొత్త ప్రాజెక్టును తెర మీద తెచ్చింది. దీంతో పాత టెండర్లన్నీ రద్దు చేసి మళ్లీ లేటెస్ట్ గా కొత్త టెండర్లు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే సమగ్ర అధ్యయనం చేయడం, ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడటం, అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, ట్రిబ్యునల్ దృష్టికి కూడా తీసుకెళ్లడం,
ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే కేంద్ర జల సంఘం నుంచి కానీ అపెక్స్ కమిటీ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే ఆలోచనలోనే ఏపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే బనకచెర్ల మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాలైన అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా అంటే నీటిపారుదలకు సంబంధించిన రివ్యూ చేసినప్పుడల్లా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి విమర్శలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని చెప్పింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముందుకెళ్లే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కార్యాచరణ కూడా రూపొందించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్.